పూర్వం వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దాన్నతడు బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందున్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. దానికి తగినంత ఆహారం పెడుతూ బాగా చూసుకునేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. అవి ఎప్పుడూ సంతోషంగా గడిపేవి. వాటిని చూసి గాడిద కూడా ఆహా, జంట అంటే ఇలా చూడముచ్చటగా ఉండాలి అని ఆనందించేది. అయితే ఓ రోజు పిచ్చుకలు రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి? అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా, మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓ అంతేనా? ఆ మాత్రం దానికే బాధపడడం ఎందుకు? మిత్రుణ్ణి నేను లేనా? మీరు హాయిగా నా పాకలో ఉండండి. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట చాలా థ్యాంక్స్ మిత్రమా అంటూ సంతోషంగా పాకలోకి వచ్చి చేరాయి. ఆ బుజ్జి పిచ్చుకలు ఎప్పుడు చూసినా తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. ఆనందంగా గడిపేవి. వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండును అనుకుంది. రాత్రైతే చాలు కళ్ళు మూసుకుని తను పక్షుల్లా పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతున్నట్టు కలలుగని సంబరపడిపోతుండేది. ఇదే విషయాన్ని ఓసారి పిచ్చుకలతో చెప్పింది. మిత్రమా, మీకు ఎంచక్క రెక్కలున్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద విచారంగా. ఈ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కల ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుండి రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరే కలను మానుకుంది. సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఈ కథలో నీతేమిటంటే, ఎదుటి వారితో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోవడం కంటే ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.